3. ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. అయితే రోస్ ఎన్ని ఉన్నాయండి? 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 3 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి రో నాట్ ఈక్వల్ టు కాలమ్. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే 3 into 2 చేయాలి. 3 into 2 తర్వాత ఇక్కడ 1 డిక్రీజ్ చేయాలి, ఇక్కడ 1 డిక్రీజ్ చేయాలి. అంటే 3 - 1 2 into 2 - 1 2 - 1 ఎంతండి? 2 - 1 అంటే 1 కదండి. మళ్ళీ డిక్రీజ్ చేయండి. 1 into 2 - 1 1 1 into 1 - 1 0 కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 3 2 జర్ ఎంతండి? 3 2 జర్ 6 మల్టిపుల్ చేసేయండి. 2 1 జర్ 2 1 0 జర్ 0 అంటే ఇప్పుడు 6 + 2 ఎంతండి? 8. అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే 8 స్క్వేర్స్ ఉన్నాయండి.